వాళ్ళు జడ మల్లె పూల జడ. ఓ పాము జడా సత్యభామ జడా. పూల జడ కాదు కదా, వాళ్ళ జడ కూడా లేదు నాకు. బికాజ్ 1 year బ్యాక్ నేను నా హెయిర్ అంతా బ్లూ కలర్ వేపించుకున్నాను అనమాట. Oh wow! అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. నాకు చాలా ఇష్టం బ్లూ కలర్ నా హెయిర్లో ఉండడం. కానీ ఒక చిక్ ఏంటంటే నాకుండే హెయిర్ బ్లాక్ కలర్ హెయిర్ కాబట్టి నాకు బ్లీచ్ చేయాల్సి వచ్చిందనమాట బ్లూ కలర్ వేయడానికి. సో దానివల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ని రికవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. సో 1 yearగా ఐ బీన్ ఫాలోయింగ్ దిస్ రొటీన్ అనమాట, ఈ హెయిర్ కేర్ రొటీన్. మీకు అది ఈరోజు నేను ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నానని చూపిస్తున్నాను. మెయిన్లీ రైట్, ఫస్ట్ అయితే లోరియల్ ఆయిల్ యూస్ చేస్తాను అనమాట. హెయిర్ వాష్ చేసే ముందు 1 hour లేదా 1/2 hour ముందు ఆయిల్ పెట్టుకొని చిన్న చిట్కా పనులు చేసుకొని I could just pass on that time అండ్ తర్వాత వచ్చి బాత్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా నరిష్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇంకా ద స్మెల్, ఐ థింక్ ఐమ్ సో ఫౌండ్ ఆఫ్ స్మెల్. వాట్ ఎవర్, డ్రై హెయిర్ మీద వాడచ్చు, వెట్ హెయిర్ మీద వాడచ్చు. ఐ ప్రిఫర్ డ్రై హెయిర్ అనమాట. వెట్ హెయిర్ మీద అయితే కండిషనర్తో పాటు మిక్స్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఐ డోంట్ నీడెడ్. నేను ఆల్రెడీ లారియల్ మాస్క్ వాడుతున్నాను. సో నేను డ్రై హెయిర్ మీద ప్రిఫర్ చేస్తాను అనమాట. దీంట్లో ఒక 3-4 డ్రాప్స్ తీసుకొని అలా అప్లై ఇట్ బాటమ్ హాఫ్. ఒక ఫ్రీజీనెస్ అంతా ఉండదు, ఇట్స్ లైక్ షైనీ గ్లోవీ, చాలా బాగుంటుంది. లోరియల్ ఆయిల్ పెట్టుకొని నాకు ఆల్రెడీ 1 hour అయిపోయింది. I've got all that nutrition I needed for now. So I'm ready to wash my hair. Hair wash కన్నా ముందు I want to show you guys one thing which is Indian thing I need in the house. ఎవరున్నా పర్లేదు, నాకైతే జగ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేంటో నాకు కూడా తెలియదు. షాంపూ కోసం I chose this L'Oreal Paris Sulfate Free Shampoo. మనకి మిలియన్స్ ఆఫ్ హెయిర్ బాండ్స్ ఉంటాయి. ఎందుకు బ్రేక్ అవుతుంది? బ్లీచింగ్ వల్ల, లేకపోతే హీట్ స్టైలింగ్ వల్ల అలా అవుతుంది. నాకైతే హెయిర్ బ్లీచ్ చేయడం వల్ల అయింది. సో ఈ షాంపూ నాకైతే చాలా హెల్ప్ చేసింది సిన్స్ దెన్. ఇంకా నేను 2 ప్రోడక్ట్స్ వాడతాను, ఒకటి కండిషనర్, ఒకటి హెయిర్ మాస్క్. L'Oreal హెయిర్ మాస్క్ అయితే నేను 1 time in a week వాడతాను. ఈ కండిషనర్ అయితే నాకు హెయిర్ కలర్ ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా వాడుతున్నా. ఈరోజు I decided to use this L'Oreal హెయిర్ మాస్క్. 1 week అయితే అయ్యింది ఎవర్ సిన్స్ ఐ యూస్డ్ ఇట్. ఫస్ట్ ఈ క్రీమీ టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు హెయిర్ పైన చాలా బాగా ఇట్లా జస్ట్ గ్లైడ్ ఆఫ్ 7 to 2 hours హైడ్రేషన్ ఇస్తుంది హెయిర్కి. ఇంకా దీన్ని 2 to 3 minutes ఉంచి వాష్ చేసేసాను అండ్ ఇట్స్ సో నైస్ ఆల్రెడీ. ట్యాప్ ట్రై చేసి డ్రై హెయిర్ కన్నా వెట్ హెయిర్ మీద కోమ్ చేస్తే బాగా అసలుకి బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ 2 తగ్గుతాయి. సో అందుకే ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ దిస్ వే. ఇండియాలో అయితే గాలికి న్యాచురల్గా ఆరబెట్టేస్తాను, ఇక్కడైతే ఐ హ్యావ్ టు హీట్ రైట్ స్ట్రేట్ అవే అండ్ లుక్ ఎట్ ద టెక్స్చర్. ఇట్ హ్యాస్ హెల్ప్ మీ గెట్ సిల్కీ షైనీ హెయిర్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ తప్పకుండా లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.